ఇప్పుడు ఉపేందర్ లైవ్లో ఉన్నారు. తను అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాము. మీ జిల్లాకు వచ్చేటప్పటికి ముగ్గురు కీలకమైన మంత్రులు మీ దగ్గర ఉన్నారు. కనీసం అక్కడైనా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉందా, లేకపోతే అదే తరహా సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది? అసలు ఏంటి? ఇక ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఇది కనపడుతుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 34 పిహెచ్సిలు, అదేవిధంగా 6 సిహెచ్సిలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ప్రధాన ఆసుపత్రి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా పరిశుభ్రత కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఆ రోగులకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలోనే ఇప్పుడు దగ్గు, జలుబు, జ్వరంతో సంబంధించినటువంటి వారు పేషెంట్లు ఎక్కువగా వస్తుంటారు. వారికి సంబంధించినటువంటి కనీస సిరప్లు కూడా అందుబాటులో లేకపోవడంతో కూడా రోగులైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రధానంగా సామాజిక ఆరోగ్య కేంద్రానికి 5 లక్షలు, అదేవిధంగా ఏదైతే పిహెచ్సిలకు 1,75,000 రూపాయలు కూడా సంవత్సరానికి మెయింటెనెన్స్ గా ఇస్తుంట పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఏదైతే 1,75,000తోనే కూడా ఈ సిహెచ్సిని మొత్తం కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా నడిపించాల్సిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఎక్కడ సమస్యలు అక్కడ తిష్ట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే డ్రగ్ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి రావాల్సినటువంటి డ్రగ్స్ కూడా సకాలంలో అందుబాటులోకి లేకపోవడం, అదేవిధంగా కనీసం పారాసిటమాల్ టాబ్లెట్స్ లాంటివి, ఏదైతే జింటాక్ టాబ్లెట్ లాంటివి కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే పాము కాటు కానీ, కుక్క కాటు కానీ, అదేవిధంగా ఏదైనా అంటే యానిమల్స్ కూడా అంటే బైట్ చేసినప్పుడు కూడా అటువంటి ఇంజెక్షన్స్ అందుబాటులో కూడా లేకపోవడం, అదేవిధంగా ఒకటి రెండు ఉన్నప్పుడు మాత్రం అంటే 4-5 వస్తేనే అది ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కరికి వేసిన తర్వాత అది అంటే కనీసం ఒక 4కి కోసం ఓపెన్ చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా కొంత అది అంటే వినియోగం లేకుండా పోవడం కూడా కొంత చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల విషయానికి వస్తే మాత్రం ప్రతి సిహెచ్సికి వచ్చేసి 15 మంది డాక్టర్లు ఉండాలి. ఆ సామాజిక ఆరోగ్య కేంద్రంలో దాదాపుగా 30 పడకల ఆసుపత్రి ఉంటుంది. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి ఉంటుంది. ఏ ఆసుపత్రికైనా కానీ 15 మంది, ఏదైతే 4 సివిల్ సర్జన్లు కావచ్చు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, అయితే ఉపేందర్ ఎప్పుడైనా అంటే అక్కడ సౌకర్యాలు లేమి కానివ్వండి, సిబ్బంది కొరతకు సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే అక్కడ ఉన్న అంటే జిల్లా స్థాయి అధికారులు ఏం చెప్తున్నారు అసలు? ఇక్కడికి వచ్చి దాదాపుగా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా గిరిజనులు, అదేవిధంగా గోడ్లకు సంబంధించిన వారు ఎక్కువగా ఉంటారు. రోగులు కూడా ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇదేం పరిస్థితి ఇక్కడ కానీ కనీసం ఇక్కడ సౌకర్యాలు లేవు, ల్యాబ్ లో కనీసం ఎక్స్రేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి వారు వాపోతున్న నేపథ్యంలోనే అయితే మామ అనుకుంటూ కూడా అంటే డాక్టర్లు అంటే అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అంటే ఉన్నతాధికారులు కూడా ఆ క్షణం వరకు వచ్చేసి పర్యవేక్షణ చేయడం, పరిశీలించడం తప్ప దానికి శాశ్వత పరిష్కారం తీసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ అసలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కూడా ఎక్కడ కూడా మెడిసిన్స్ లేక అటు ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఒక టెస్ట్ చేయడానికి కూడా ఇక్కడ పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో వారంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.